తిరగాలి మీరు సార్ కొంచెం వెనకరండి సార్ రుషన్న ఆయన వెనకలేము భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించే కార్యక్రమం చేస్తారు. ఈ విగ్రహం తాలూకు ప్రత్యేకతలు ఏంటంటే ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అతి పొడుగైనటువంటి స్టీలు మరియు ఇత్తడి లోహాలతో తయారు చేసినటువంటి విగ్రహం. ఈ విషయాన్ని 5 సంవత్సరాల క్రితం అతను చేసినటువంటి పాదయాత్రలోనే రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకు విజయవాడ నడిపొడ్డున ఇదే కృషి చెప్పినట్టు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేపు ఆవిష్కరించే కార్యక్రమం ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటువంటిది కాదు, దేశంలో ప్రజలందరి హృదయాల్లో ఉన్నటువంటి ఒక మూర్తి. అది చిరస్థాయిగా ఉండడానికి ఇట్లాంటి కార్యక్రమం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తలపెట్టింది. అంబేద్కర్ని కేవలం కొంతమంది బుద్ధి విషయాలకి పరిమితం చేస్తారు, కానీ కాదు. ఈనాడున్నటువంటి ఆధునిక భారతాన్ని, భారతదేశాన్ని సరైన మార్గంలో నడపడానికి అవసరమైనటువంటి అనేక విధానాలని, చట్టాలని, రాజ్యాంగాన్ని రాసి తయారు చేసి ఇచ్చినటువంటి మహోన్నతుడు. మీరు ఒక కాలంలో సమాజాన్ని నడిపించడానికి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ రామాయణాన్ని ఆనాడు ఒక పెద్ద రాశారు, మహర్షి రాశారు. తర్వాత ఈ సమాజాన్ని నడిపించడానికి భారతాన్ని వ్యాసుడు అనేటువంటి మహర్షి రాసి మన సమాజానికి ఇచ్చారు. తర్వాత ఆధునిక భారతాన్ని నడపడానికి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వాడు అంబేద్కర్. మనం ప్రపంచ దేశాల్లో అనేక దేశాలకి రాజ్యాంగాలు ఉన్నాయి, కానీ చాలా దేశాల్లో వాళ్ళు రాసుకున్నటువంటి రాజ్యాంగాలు అతి కొద్ది కాలానికే రద్దు చేయబడింది. ఈనాడు 75 సంవత్సరాలు పూర్తయిన చెక్కు చెదరని భారత రాజ్యాంగం ఎంత అధ్యయనం చేసి ఈ సామాజిక స్థితిని కనుక్కొని దీనికి అవసరమైనటువంటి అన్ని వెసులుబాట్లు పెట్టి రచించిన ఒక మేధావి అంబేద్కర్. మనం అలాంటి వారికి దేశంలోనే అరుదైనటువంటి గౌరవం ఈ విగ్రహం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం రేపటి కార్యక్రమంలో
ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు హాజరవ్వాలని కోరుకుంటున్నాను. ఆ సన్నాహక సమావేశమే ఈనాడు జిల్లాలో పెడుతున్నారు. ఆ కార్యక్రమానికి కూడా అందరూ అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని